1998లో మా నాన్నగారు ఆర్మీ నుంచి రిటైర్ అయినతో కొన్న ఫ్లాట్ అండి అది. అప్పటి నుంచి మేము ఇంటి పన్ను కడుతున్నాము, నీటి పన్ను కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము. మా నాన్నగారు చనిపోయాక మా తమ్ముడు కూడా ఆర్మీని. ఆ ఆర్మీ నుంచి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంటే ముందే చెప్తే మేము ఇవన్నీ ఏం చేసుకోకుండా ఉంటాం కదండి. ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద పడ్డారు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ నైట్ టైము పిల్లల్ని పక్కింట్లో అప్పచెప్పొచ్చామండి, ఎవరి దగ్గర ఉంచాలో తెలియదు. మేము ఇక్కడున్నా అక్కడున్నా పెద్ద తేడా ఏం లేదండి. అందుకోసం కనీసం సీఎం గారు ఏదో ఒకటి ఇక్కడ దాకా వస్తే ఆయన దాకా కొంచెం అన్నా చేరకపోయిద్దా, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్టేకే ఎవరు ఆగని వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా ఏం జరిగిద్దండి. అందుకోసం అని చెప్పేసి కనీసం ఇక్కడ దాకా వస్తే సీఎం గారి దగ్గరికి ఏమన్నా వెళ్తుందేమో అని ఆశతో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఉండి ఇది కరెక్ట్ టైం కాదండి, రేపు మిమ్మల్ని నేను పంపిస్తాము, మీరు ఇది ఈ టైంలో రావడం, మీరు వచ్చినా మీరు వెళ్ళలేరు, రేపు 11 గంటలకి రండి అని చెప్తే మేము ఇంకా ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నామండి. ఇప్పుడు వెళ్ళినా కానీ మేము ఆ ఫ్లాట్లో ఆ ఖాళీ స్థలాల్లో పడుకోవడం తప్ప మాకేమి ఇంకా లేదండి. అక్కడ అన్నీ ఆగండి, 11 గంటలు ఆగండి, ఇంకొక గంట ఆగండి, స్టే వచ్చింది అని అంటే లేదు, మాకు హార్డ్ కాపీ చూపిస్తేనే మేము ఆగుతాము అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి, మేమేమి ఇది మీడియా వచ్చిందని అలా చెప్పట్లేదండి, నిజంగానే అవి జరిగాయి. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకా సీఎం గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరండి. ఇంకా అది దేవుడి మీద, సీఎం గారి మీద, ఆయన మీద తప్ప ఇంకా మేము ఎవరిని మాకు ఇది దానికి ఒక కమిటీ ఉంది అని అంటున్నారు, నిజంగానే సొసైటీ ఉంది అని అంటున్నారు. ఆ సొసైటీ నిజంగానే ఉందా లేదా ఆయన ఎంక్వైరీ చేసి, మేము అబద్ధం ఆడట్లేదు, మాకు న్యాయం చేయాలని అదొక్కటే కోరుకుంటున్నామండి. విజయవాడ భవానీపురం అండి, 42 ప్లాట్లు జోజీ నగర్. మేము 42 కుటుంబాల బాధితులు అండి. పొద్దున్న మా ఇళ్ళన్ని కూల్చేశారు, మేము నడి రోడ్డు మీద పడ్డాము. సీఎం గారి దగ్గరికి ఒక్కసారి మాకు అన్యాయం జరిగింది, మాకు ఏ దిక్కు లేదు, అందరం పిల్ల జల్లతో రోడ్డు మీద ఉన్నాం, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క సీఎం గారు తప్ప ఇంకా మాకెవ్వరు ఏది కూడాను మాకు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాము. ఈ టైంలో 10:30కి మేము సీఎం గారి ఇంటి ముందుకు వచ్చామంటే చూడండి ఎంత కష్టాల్లో ఉన్నామో ఆలోచించండి. దయచేసి మాకు న్యాయం చేయండి, మా పరిస్థితి ఏం బాగాలేదు. కొంచెం సీఎం గారి దృష్టి దాకా తీసుకెళ్ళి మా స్థలాలు మాకు ఇప్పించండి. సీఎం గారు వచ్చి ఇక్కడ మాకు ప్రజలు అక్కడ ఇళ్ళన్నీ కుప్ప చేసి పెట్టారండి, సామాన్లన్నీ కూడాను మొత్తం కూడా పగలగొట్టేశారు, దౌర్జన్యం చేశారు. మాకు December 31 వరకు కూడా టైం ఉంది. కానీ ఈరోజు పొద్దున 6ంటికి రౌడీలను తీసుకొచ్చి పోలీసులు, లాయర్లు అందరూ కూడాను మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసి సామాన్లన్నీ బయటకి ఇసిరేసి మాకు చాలా దారుణం జరిగిందండి. దయచేసి ఇది సీఎం గారి దృష్టికి వెళితే మాకు అన్యాయం జరిగింది. కేవలం మాకు ఆయన తప్పితే మాకు ఇంకా ఆప్షన్ కూడా మాకు ఇంకెవరు లేరండి. ఇది ఆయన దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మా విన్నపం ఇది. ఇప్పుడు ఈ టైంలో అక్కడ ఉండే రోడ్డు మీద బదులు ఇక్కడే ఉంటామండి. ఈ రోడ్డు మీద మాకు న్యాయం జరిగేంత వరకు కూడాను ఇక్కడే ఉంటాము. ఇది మాకు ఏదైనా సరే 42 కుటుంబాల ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని మేము విన్నవించుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్పేదంటే ఈ హై సెక్యూరిటీ జోన్లో మీరు మీ బాధ అనేది ఆల్మోస్ట్ చెప్పినట్టు అంత రీచ్గా ఉంటుంది. అంటే ఫిజికల్గానే అని కాదు, మీ సుప్రీంకోర్టు ద్వారా మీరు ఏదైతే వెళ్ళారో వాళ్ళ ద్వారా లీగల్గా ఎలా పెట్టుకుంటారో ఈ మ్యాటర్ అందరూ దృష్టికి వెళ్ళి ఉంటుంది. అదే చిన్నగా జరిగింది సార్ మా ఊళ్ళో కన్నా ఇక్కడ కానీ దానికి మార్గం ఏంటంటే ఏదైనా మార్నింగ్ టైంలో ఇక్కడ వస్తే ఇలా వస్తారు, ఇలా రిప్రజెంటేషన్ ఇస్తారు అని మార్నింగ్ టైంలో, లేదంటే వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చి పంపిస్తారు. అలా కట్ట మీద నిన్ను రాణిస్తే అది కాలం దాటగానే పోలీసులు వస్తే మా మొర వినే అవకాశం ఉంటుంది. చూసారు కదా సార్, ఇల్లుకు పోగేసి పెట్టారు సార్ అక్కడ. మీరు
మార్నింగ్ టైంలో మా దగ్గరకు వస్తే ఇక్కడ ఇవ్వాలనుకుంటే మీరు మాకు ఎక్కడైనా కొంచెం దగ్గరుండి మమ్మల్ని కూల్పించారండి పొద్దున. మేడం అది స్టే వేరు, దాంట్లో హైకోర్టు నేను ఇప్పుడు మీతో మాట్లాడలేదు కానీ ఆ వచ్చిన న్యూస్ ప్రకారం హైకోర్టు వాళ్ళు ఇది విరిగిపోయిన ప్రాసెస్. నేను అక్కడ ఆ ఏరియా వేస్తాను కాదు, నేను అక్కడ ప్లేస్లో మీతో మాట్లాడి నేను చేసేవాను కాదు. ఇక్కడ లోకల్గా ఇక్కడ మేము ఏదైనా రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా వచ్చి పోలీస్ స్టేషన్ వస్తే. కుమారి అండి, నా పేరు లలిత కుమారి అండి. మాది 1వ నెంబర్ ఫ్లాట్. మేము 2001లో ఆ వెంచర్ వేసారండి. మేము 2013లో వేరే వాళ్ళ దగ్గర ఆ వెంచర్ వేసినప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నామండి. 2016లో మాకు లాయర్ నోటీస్ ఇచ్చారు. ఇదేమిటని కోర్టులో పోరాడుతూనే ఉన్నాము. మాకు ఆల్రెడీ ఇప్పుడు స్టే ఉండగా సుప్రీంకోర్టుకి వెళ్ళాము. మాకు స్టే ఉండగా ఆగండి అని ఆగకుండా ఇంట్లోంచి బయటకు లాగేసి మా వారి స్ట్రౌట్ నీ మీద ఎక్కిస్తాం రా బుల్డోజరు అని అన్నారు. అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చి మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రోడ్డు మీద ఉంటే సీఎం గారి దగ్గరకన్నా వెళ్తే మాకు న్యాయం జరిగింది. నాకు 55 సంవత్సరాలు. మేము రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్నది ఎవరిది ఆక్రమించినది స్థలము కాదది. మా సొంత కష్టార్జితంతో మేము నీళ్లు పోసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి. అలా పిల్లల కోసం అని కొనుక్కున్నాము. ఇంకా మేము శాంతం ఎదగను కూడా ఎదగలేదు. మాకు 55 ఏళ్ళు వచ్చినాయి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మాకు సీఎం గారు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము. ఇంత దూరం మాకు న్యాయం చేస్తారని, ఇంత దూరం అక్కడైనా రోడ్డు మీద ఇక్కడైనా రోడ్డు మీద సీఎం దృష్టికి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నామండి. ఈ టీవీ ఛానల్స్ అండి. ఒక మనిషిని కాలిపోతుందండి. ఏం చేస్తారు? ఎమర్జెన్సీ, ఇది ఎమర్జెన్సీ కాదా? నేను పేషెంట్ని 7 నెలల నుంచి ఇంట్లోంచి బయటకు రావట్లా. 7 నెలల నుంచి ఇంట్లోంచి బయటకు రావట్లా. 4 రోజులు ఐసీలో ఉన్నా. బయటికి బయటపడ్డా. వేగంతో మనతో ఆగలిగా ఉందా? వేగంతో మనతో ఆగలిగా ఉందా? ఆయన చెయ్యమ్మా. వచ్చిందంటే రాబరా
టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.